ప్రతిపక్ష పార్టీ అధినేత గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాకినాడ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే విచారం వ్యక్తం చేయకపోగా మెంటల్ వచ్చిన వాళ్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఆ పార్టీ నేతల్లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత దారుణంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారని, మా సొంత నాయకులే మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరైనా దెబ్బతిన్న వాడికి సానుభూతి చూపిస్తారని, దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నేత పిచ్చిపట్టిన వాళ్ల ప్రవర్తిస్తున్నారని వారు విమర్శించారు. సీదిరి అప్పలరాజు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని సమర్థిస్తున్న జగన్కు ఏమైనా మెంటలా అని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. విశాఖలో బల ప్రదర్శన కోసమే జగన్ పర్యటన చేస్తున్నారని వారన్నారు. నిజంగా సీదిరితో ములాఖత్తు కోసమైతే ఒకరోజు ఉండవచ్చునన్నారు. మహిళా ఎస్ఐ మల్లికాను అత్యంత దారుణంగా చుట్టుముట్టడం, నాడు ద్రౌపది వస్త్రాపహరణ జరిగింది కానీ నేడు మహిళా ఎస్ఐపై అది జరగలేదని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్న జగన్ తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. మేము ఊరుకున్నా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. ఇలాంటి ప్రతిపక్ష పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నారు. పోలీసులు తీసుకుంటున్న ట్రైనింగ్ చర్లపల్లి జైలు దగ్గరే ఉపయోగపడడం లేదా అని వారు ప్రశ్నించారు. సిస్టమ్ మీకు సహకరిస్తుందని మీరు అనుకుంటే జన సైన్యం ఉందని మర్చిపోవద్దని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్నటి పరిణామాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జనరల్గా అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజలకు గుర్తు చేస్తా, ముందు వాళ్ళు ఏం చేయబోతారు అని చెప్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు విమర్శించిన విమర్శల్ని మేము సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అది జరిగే విధానం ఎక్కడైనా సరే. గతంలో మేము కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక అంశాల మీద భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టి మత్స్యకారులు 217 జీవో దగ్గర నుంచి, విద్యుత్ దగ్గర నుంచి, కౌలు రైతుల దగ్గర నుంచి అనేక అంశాల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం సరి చేసుకోకపోగా మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అనేక సార్లు మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టడం, అకారణమైనటువంటి రీతిలో బూతులు మాట్లాడి మా కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే రీతిలో కొనసాగింది. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరాజు గారు పరిపాలన అందిస్తున్న సమయంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏ అంశం మీదన్నా ఒక డిస్కషన్ వస్తే రాష్ట్రంలో ఒక అల్లరి సృష్టించడం, దాన్ని డైవర్ట్ చేయడం అన్నది ప్రధానమైనగా చేస్తూ ఉన్నారు. మనం మనతో చూద్దాం, మనిషి అనేవాడు ఎవరన్నా, మానవత్వం అన్నవాడు ఎవరన్నా ఉంటే రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే పాపం అంటారా, లేకపోతే గుద్దేశ్వరుని వెనకేసుకొస్తారా? ఎక్కడన్నా మొన్న అప్పలరాజు కొడుకు విషయంలో చూస్తే 45 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. ఇది కూడా అది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక మనిషి చనిపోతే గుద్దినవాడు చిన్నపిల్లడు అవ్వచ్చు, పెద్ద పిల్లడు అవ్వచ్చు, తాత్కాలికంగా కొన్ని మైనార్టీ తీరలేదంటే ఇది మందలించడానికన్నా ప్రయత్నం చేయాలా, మైనార్టీ తీరితే అతను శిక్షించడానికి ప్రయత్నం చేయాలి. తప్పితే
అతనని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ వస్తూ పైపెచ్చు ఆ నాన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఇంకేం మెంట్లా నాకు అర్థం కావట్లా. అది పూర్తిగా వైసీపీ నాయకులు కూడా అర్థమవుక కింద మీద పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి అంత హృదయం ఉన్నవాడు మొన్న వైజాగ్ వెళ్ళాడు. చిన్నకొల్లాడు పాప ఏం తెలియని కుర్రాడు చూడడానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్ళి తీరా అతని దగ్గరికి వెళ్ళాడా జైలుకి వెళ్ళలేదు.